అనిపిస్తుంది 2 సార్లు రవితేజ గారిని కలవడం, నాగార్జున గారితో స్క్రీన్ స్పేస్ ఇదంతా. ఫస్ట్ టైము స్టార్ మా ఈవెంట్లో ఉగాది ఫంక్షన్. ఆయన ముందు రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని హాయ్ రే హాయ్ జాంపండ్రో చేశా. ఆయన అప్పుడు ఫస్ట్ హగ్, తర్వాత టైగర్ నాగేశ్వరరావు చూసా, షాక్. అది కళ్ళు ముంపించారు సార్, ఇంకా హ్యాపీ నేను అసలు. బికాస్ ఐఎమ్ గ్రేటెస్ట్ ఫ్యాన్, ఐఎమ్ ప్రౌడ్లీ టు సే. మాస్ మహారాజా రవితేజ గారికి ఉన్న ఎంతోమంది అభిమానులు నేను కూడా ఒక మంచి అభిమాని, పెద్ద అభిమాని నేను కూడా. అండ్ మూడోసారి డైరెక్ట్గా ఆయన అసలు ఆ గెటప్లో రావడం నన్ను ఆయన అన్నా అని పిలవడం నాకు, ఎందుకంటే ఆయన చూస్తే అది తెలియని ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. నా అదృష్టం, నేను నిజంగా ఎప్పుడో చేసుకున్న అదృష్టం నాకు అది. మరి ఎప్పుడు రాబోతుంది కాంబినేషన్లో ఫిలిం? వెయిటింగ్ ధనుష్ నేను కూడా, ఎప్పుడు పిలుస్తారని వెయిటింగ్ నేను కూడా. నెక్స్ట్ ఏమేమి మూవీస్ ఉన్నాయి బ్రో? ప్రజెంట్ ఒకటే చేస్తున్నాను, మిగిలితా నేను చెప్పను. ఎందుకు? వద్దు, చూస్తారులే. ఎలా ఉంది, ఆపర్చునిటీస్ ఏమైనా వస్తున్నాయా అయిన తర్వాత? చూద్దాం, చూస్తారుగా, చెప్పకూడదు ఎందుకులే అవన్నీ. ఓకే, ఇంకా స్టిల్ ఫైనల్ క్వశ్చన్, బయటకు వచ్చాక కూడా స్టిల్ ఫ్రెండ్స్గా ఉన్నది ఎవరు నాతోనా? అందరూ ఉన్నారు లలి, ఆబ్వియస్లీ అందరూ ఉన్నారు. కొంచెం నీకు అనిపించింది బయటకు వచ్చాక ఎపిసోడ్స్ చూసిన తర్వాత, కొన్ని విషయాలు తెలిసిన తర్వాత? ఏమీ లేదు డార్లింగ్, అంత హీట్లో అందరు ఏదో అట్లా ఉంటారు, కానీ నేను అందరితో బాగుంటా, నేను అందరితో మాట్లాడతా. నన్ను మాట్లాడిస్తే నేను మాట్లాడతా, కొంతమందితో నేనే మాట్లాడతా, కొంతమందితో నేనే మాట్లాడతా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇలాగే బిగ్ బాస్ ఎంత సక్సెస్ఫుల్ జర్నీ ఉందో లైఫ్లో కూడా అలాగే సక్సెస్ఫుల్గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి. త్వరలో రవితేజ గారితో కూడా సినిమా చేయాలి, మమ్మల్ని అందరినీ బుల్లితెర మాస్ మహారాజా 70mm మాస్ మహారాజా ఇద్దరు ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫైనల్గా ఆడియన్స్కి ఈవెన్ లోపల ఉన్నప్పుడు అండ్ బయటకు వచ్చాక ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా చాలామంది మీ సైడ్ స్టాండ్ చేసుకుని సపోర్ట్ చేశారు. అండ్ స్టిల్ ఎప్పటి నుంచో మీకు సపోర్ట్ చేస్తూనే వస్తున్న మీ ఫాలోవర్స్ అందరికీ ఏం చెప్తావు బ్రో? నేను అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. మొదటి 5 వారాల్లో నేను ఆడలేదనో అదనో ఇదనో చెప్పి నన్ను చాలా చాలా కించపరిచారు, చాలా నీచంగా మాట్లాడారు. అన్నిటినీ భరించా, అన్నిటినీ భరిస్తూ వచ్చా. తర్వాత నాకు నేనుగా నేను మార్చుకొని మీ అందరి మెప్పులు పొంది ఇక్కడ దాకా వచ్చాను. నాకు ఇక్కడ ఎవరూ శత్రువులు లేరండి, నాకు ఎవరు మీద నాకు ద్వేషాలు లేవు. దయచేసి చెప్తున్నాను, అనవసరంగా కొన్ని విషయాల్లోకి ఎవ్వరూ కలగజేసుకోకండి. మీ లైఫ్ మీరు చూసుకోండి, మా లైఫ్ మాకు చాలా ఉంది, ఎంతో ఉంది. ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చునేంత ఓపిక తీరిక కూడా ఎవరికీ ఉండదు అని ముఖ్యంగా చెప్తున్నాను. ఏ మాత్రమైనా కామెంట్లు పెట్టే వాళ్ళలో కొంతమందిలో, మిగిలిన వాళ్ళు మీరు పెట్టుకొని మీకు నచ్చకపోతే నేనేం చేయలేను, ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేయకండి. మనకు ఇంట్లో మనకి అమ్మ వాళ్ళు ఉంటారు, అలాంటప్పుడు కొంచెం చూసుకోండి. అండ్ ఫైనల్లీ ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చి గెలిపించి ఎంత కష్టమైనా నా ఎదుట నించొని మాట్లాడినారు చాలామంది. పేరు పేరున మానస్ కానీ, ఆర్యన కానీ, మహేష్ కానీ, మహేశ్వరక కానీ, భూషణ్ అన్న కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. అండ్ నా ఫ్యాన్స్కి, నా ఫాలోవర్స్కి, జనరల్ ఆడియన్స్కి, కామన్ ఆడియన్స్కి నిజంగా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎప్పటికీ ఎంత ఎదిగినా మీరు చూసా మరి ఇలానే ఉంటారు. రవితేజ గారి ఫ్యాన్స్ కూడా, వాళ్ళు కూడా రవితేజ గారి ఫ్యాన్స్ అసలు మేమంటేనే మాసు, మాస్ అంటేనే ఫ్యాన్స్. అది మాస్ మహారాజాకి మాత్రమే దక్కుతుంది. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మాస్ మహారాజా ఫ్యాన్స్ అందరికీ ఐ లవ్ యూ ఆల్. ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకొని అమర్ ఇలానే ఉంటాడు, అది ఏ స్టేజ్కి వెళ్ళినా సరే. హౌస్లో సాక్రిఫైస్ టాస్క్ వచ్చినప్పుడు ఇప్పటివరకు తేజుకి నేను ఏం చేయలేదు, ఇప్పుడిప్పుడే నాకు ఆ వాల్యూ తెలుస్తుంది అని చెప్పి ఒక మాట అన్నవారు. బయటకు వచ్చాక ఏమన్నా గిఫ్ట్ కానీ అలాంటివి ఏమన్నా ఇచ్చావు బ్రో? జరుగుతూ ఉంటాయి, అంతే.